అర్జున్, 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు? బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అంటారు కదా, ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అవే మాటలు అర్జున్. నేను చెప్పేది నిజం అంకుల్. రోడ్డు మీద నించొని అడుక్కునేవాడికి గీత ముందు నించొని ప్రాణభిక్ష పెట్టమని అడుక్కునే నాకు పెద్ద తేడా అనిపించట్లేదు. మనిషి తన చావుకి ఎందుకు భయపడతాడో మీకు తెలుసా? తన కోరికల్ని, జీవితాన్ని ఎక్కడ అనుభవించకుండా పోతాడో అని భయం. అదే మనం ఎప్పుడు పోతామో ముందే తెలిస్తే ఆ చావుకి కూడా భయపడం. ఎందుకో తెలుసా? ఆ జీవితం మీద విరక్తి పుడుతుంది కాబట్టి. వీలైనంత త్వరగా వెళ్ళిపోతేనే బాగుంటుందనిపిస్తుంది కాబట్టి. సమస్య నుండి ఎలా బయటపడాలో ప్రయత్నించడం మానేసి ఇలా వేదాంతాలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకుంటావా? ఫలితం లేదన్నప్పుడు ప్రయత్నించడం, చావు తప్పదన్నప్పుడు బ్రతకాలని ఆరాటపడడం రెండు వృధానే అంకుల్. చివరి వరకు ప్రయత్నం చేయకపోతే ఫలితం ఎలా తెలుస్తుంది? గెలుపు ఎలా సొంతం అవుతుంది? చనిపోయే వరకు పోరాడాలని నాకు ఉంది. కానీ నేను ఎటువంటి ప్రయత్నం చేసినా నా కుటుంబాన్ని చంపేస్తానన్న గీత మాటలు గుర్తుకొచ్చి ఆగిపోతున్నాను. గీత నిన్ను మానసికంగా దెబ్బతీసి లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అర్జున్. దైవశక్తి తోడయ్యే వరకు ఏం చేయలేని పరిస్థితి నాది. సరే అర్జున్, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తాను. చిన్న అవకాశం దొరికినా చాలంకుల్, ఆ గీతని అంతం చేస్తాను. ఆ అవకాశం కోసమే వెళుతున్నాను. నువ్వు మాత్రం నమ్మకాన్ని కోల్పోకో. టేక్ కేర్ అర్జున్. రామం గారు, స్వామీజీని కలవాలి. స్వామీజీ గారు ధ్యానంలో ఉన్న సంగతి మీకు తెలిసిందే కదా ధర్మ. వారిని కలవాలని ఎలా అడగగలుగుతున్నారు? పరిస్థితులు అలా ఉన్నాయండి. స్వామీజీ గారు ముందే చెప్పారు, వారి దీక్షను భగ్నం చేయడానికి గీత ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుందని. మీరంటున్నది నిజమేనండి, కానీ అక్కడ ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అర్జున్ చాలా ప్రమాదంలో ఉన్నాడు. ఎలాగైనా ఈ విషయం స్వామీజీ గారికి చెప్పాలి. చూడండి ధర్మ, స్వామీజీ వారి ముందు వెలుగుతున్న దీపాలు మీ ఇంట్లో ప్రాణాలకి ప్రతిరూపాలు. అవి అలా వెలుగుతున్నంతకాలం ఎవరికి ఎటువంటి ప్రమాదమూ ఉండదు. మీరు చెప్పేది నిజమే, కానీ స్వామీజీ గారు ధ్యానంలోకి వెళ్లక ముందు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అన్నీ తలకిందులైపోయాయి. కాలం మొత్తం గీతకు అనుకూలంగా మారింది. దుష్టశక్తులు ఎప్పుడూ ముందు శక్తివంతంగానే కనిపిస్తాయి. గెలుపు వాళ్లదే అన్నట్టు భ్రమను కల్పిస్తాయి. ఎందుకో తెలుసా? మనలో భయాన్ని కలిగించడానికి. మనలో పుట్టే ఆ భయమే దుష్టశక్తులకి ఆయుధంగా మారతాయి. వాటితో మనల్ని ఓడించడానికి ప్రయత్నిస్తాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది స్వామి. అర్జున్ కుటుంబాన్ని చంపుతానని గీత అర్జున్ని భయపెట్టి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఆ పెళ్లి జరిగిన మరుక్షణం అర్జున్ ఆత్మని తన సొంతం చేసుకుని వెళ్ళిపోవాలని చూస్తుంది. అలా ఎన్నటికీ జరగదు ధర్మ. దైవశక్తి ముందు దుష్టశక్తి ఎప్పటికీ గెలవదు. అలా జరగాలంటే స్వామీజీ గారు ధ్యానం నుంచి బయటికి రావాలి కదండి. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తారు. అప్పటి వరకు మీరు ధైర్యంగా ఉండండి. కాంతం, అక్కడ మెహందీ ఫంక్షన్ లేట్ అయిపోతుంది. నేను కంగారు పడుతుంటే ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? కనిపించడం లేదా? బట్టలు సర్దుకుంటున్నా. బట్టలు సర్దడం ఎందుకే? మెహందీ ఫంక్షన్ మన ఇంట్లోనే కదా జరిగేది. అందుకే ఆ దారుణాన్ని నా కళ్ళతో నేను చూడలేక బట్టలు సర్దుకుని సిటీకి వెళ్ళిపోతున్నా. మామూలుగా అయితే ఇది సంతోషించే విషయమే, కానీ ఇంట్లో పెళ్లి పట్టుకుని నువ్వు వెళ్ళిపోతాను అనంటే నలుగురు ఏమనుకుంటారు చెప్పు? అంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారన్న బాధే తప్ప నేను వెళ్ళిపోతున్నానన్న బాధ లేదన్నమాట. అంతేలేండి, మీకు కూడా నేను అలసైపోయాను. అయ్యో, మరి ఇంట్లో పెళ్లి పెట్టుకుని సిటీ వెళ్ళిపోతానంటే మరి ఏమనాలి? వెళ్లకుండా ఎలా ఉండమంటారు? నిన్నొచ్చిన బంధువులంతా రెండోసారి పెళ్ళంటా అని నవ్వుకుంటుంటే అంజలి ఏమో స్టేజ్ ఎక్కి దెయ్యం పాట పాడుతుందా?
నలుగురిలో తలెత్తుకోలేకపోయానండి. అమ్మో, సంగీత్లోనే ఇలా జరిగిందంటే మెహందీ ఫంక్షన్ లో ఇంకెంత జరుగుతుందో. నా వల్ల కాదు స్వామి, నేను వెళ్ళిపోతా. చూడు, ఈ రోజు అలా జరగదులేవే. మీరు ఊరుకోండి. ఒకప్పుడు ఈ చిట్టీల కాంతం అంటే అందరు ఎలా భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడేమో మొహం మీదే వచ్చి నవ్వుతున్నారు తెలుసా. ఈ రోజు కూడా ఉంటే నా పని అంతే. యావండి, మీ కొడుకు మీరేం చెప్పుకుంటారో మీరే చెప్పుకోండి. ఇప్పుడు నువ్వు వెళ్ళాలన్నా గుమ్మం దాటే వెళ్ళాలి కదా. అర్జున్ గుమ్మం ముందే ఉన్నాడు. ఇప్పుడు ఎలా వెళ్తావు? కావాలంటే వెనక నుంచి గోడ దూకైనా వెళ్ళిపోతానేమో గానీ ఈ ఫంక్షన్ లో మాత్రం ఉండను. కాంతం, నా చెప్పిన మాట వినవే. నా మాట వినొచ్చు కదా కాంతం. ఏమిటే వెనక నుంచి వెళ్తానన్నావు, గోడ దూకి వెళ్తానన్నావు, సడన్ గా సైలెంట్ అయిపోయావు. నేనెందుకు వెళ్తాను? ఎక్కడికి వెళ్ళను. అదేమిటి, ఇందాకే కదా వెళ్తానన్నావు. ఇప్పుడే కొత్త ఐడియా వచ్చింది, అందుకే ఉంటున్నా. నీకు నీ ఐడియాలకి ఒక దన్నవే బాబు. అబ్బా, ఒక్కసారి ఒక్కలా మాట్లాడి పిచ్చెక్కిచ్చేస్తున్నావు. త్వరగా వచ్చాడు. నేనేం చేసినా దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందండి. ఈ పట్టీని యూజ్ చేసుకొని అంజలి కాళ్ళు వెనక్కున్నాయని కనుక్కుంటా. అది మనిషి కాదు, దెయ్యం అని నిరూపిస్తా. అంజలి, మెహందీ ఫంక్షన్కి రెడీ అయ్యావా? మీరే కదా అత్తయ్య రెడీ అవ్వమన్నారు. అవునవును, రెడీ అవ్వు, బాగా రెడీ అవ్వు. నువ్వు అందంగా కనిపించడమేగా మాకు కావాల్సింది. అవును, అందమంటే గుర్తొచ్చింది, ఒకసారి నీ కాళ్ళు చూపెట్టు. ఎందుకత్తయ్యా? పెళ్లి కూతురు కదా, కొత్త పట్టీలు వేసుకుంటే అందంగా కనిపిస్తావని నీకోసం కొత్త కాళ్ళి పట్టీలు తీసుకొచ్చాను. అదేంటమ్మాయి అడుగుతుంటే ఏదో ఆలోచిస్తున్నావు, ఒకసారి కాళ్ళు చూపెట్టు. వద్దు, నాకు పట్టీలు వద్దు. వద్దా? అదేంటమ్మాయి, నీకోసం ఎంతో ప్రేమగా తీసుకొస్తే వద్దంటావేంటి? వద్దంటున్నానుగా, వదిలేయ్. ఏ, ఎందుకు వద్దంటున్నావు? ప్రతి దానికి కారణం చెప్పాలా? చెప్పాలి. పెళ్లి ఘనంగా చెయ్యాలి, సాంప్రదాయబద్ధంగా చెయ్యాలి అన్నావు. ఇప్పుడు నేనేం చేసినా వద్దంటున్నావు. ఇంత మాత్రానికి పెళ్లి చేయమని అడగడం ఎందుకు? అసలు కాళ్ళి పట్టీలు ఎందుకు వేసుకోనట్టున్నావో చెప్పు నాకు. ఎందుకో మీకు తెలీదా? ఈ పట్టీల వల్లే కదా ఆ పెళ్లి రోజు గొడవైంది. పట్టీలు కావాలని నువ్వు గొడవ చేస్తేనే కదా నేను బయటికి వెళ్ళింది. అదేంటి, వెళ్ళింది నువ్వంటావేంటి? బయటికెళ్ళింది గీత కదా. ఏంటి మాట్లాడు? ఎవరు వెళ్తేనే తను కూడా మా అక్కే కదా. నువ్వలా గొడవ చేయడం వల్లే మా అక్క బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం వల్లే తను చనిపోయింది. తన కోరికలు తీరకుండా చనిపోవడం వల్లే తను తిరిగి వచ్చింది. ఇదంతా నువ్వు పట్టీల కోసం చేసిన గొడవ వల్లే కదా. పౌరుషంతో పొగరెక్కి అది వెళ్ళిపోతే నేనేదో తప్పు చేసినట్టు నన్ను అంటావేంటి? ముమ్మాటికి తప్పు నీదే. మా అక్క చనిపోవడానికి కారణం నువ్వే. నువ్వు ఒక హంతకురాలివి. ఊసే ఊసే ఊసే, నన్ను హంతకురాలంటావా? నిన్ను అమ్మా! చూసావరా, అత్తయ్య నన్న గౌరవం కూడా లేకుండా నీ పెళ్ళం నన్ను నిన్ను మాట్లాడుతుందో. అమ్మా,
ఇంట్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు పాత గొడవలన్నీ ఎందుకు తీస్తున్నావు? నేను కాదురా, నీ పెళ్ళామే గొడవ చేస్తుంది. పట్టీలు పెట్టుకోమంటే నాన్న రాదాంతం చేస్తుంది. ఆ పట్టీలు తీసుకొచ్చింది మీరేగా? అవునే, పెళ్లి కూతురు కదా, కొత్త పట్టీలు తీసుకొచ్చిస్తే సంతోషపడతావని తీసుకొచ్చిచ్చా. ఇలా దెయ్యంలా నా మీద పడతావని నాకేం తెలుసు? ఏంటి నన్నే దెయ్యం అంటావా? అంటానే. అంజలి ప్లీజ్ ఇక్కడితో ఈ గొడవలు ఆపేయండి. ఏంట్రా? అదే అంజలి, మెహందీ ఫంక్షన్లో అందరు నీ కోసం వెయిట్ చేస్తున్నారు. పద వెళ్దాం. అంజలి ప్లీజ్ పద వెళ్దాం. అంజలి ప్లీజ్. అంజలి రా ప్లీజ్. ఈసారి కూడా మిస్ అయిపోయింది. ఆ మెహందీ ఫంక్షన్లో ఎలాగైనా అంజలి కాళ్ళు చూడాలి. అయ్యో ఎలా కనుక్కోవాలి? ఏంటి అకృత్యము, ఏంటి ఘోరం? మళ్ళీ పెళ్లి చేసుకునేదానికి ఈ మెహందీ ఫంక్షన్ ఏంటి? నా శాబ్దం కాకపోతే మీకు పని పాట లేదే? ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావుడి అన్నట్టు మొదటి పెళ్ళ రెండో పెళ్ళని చూసుకోరా? ఫంక్షన్ అనగానే ఓ ఊపుకుంటూ వచ్చేస్తారు. ఇంత బతుకు బతికి ఈ కళతో ఈ ఘోరాలన్నీ చూడాల్సి వస్తుంది. ఆ నవ్వులు ఆపండి, నేను భరించలేకపోతున్నాను. ఐడియా, ఈ గోరింటాకు పిల్లను పట్టుకొని అంజలి కాళ్ళకి గోరింటాకు పెట్టిస్తే దాని కాళ్ళు ఎటువైపు ఉన్నాయో తెలుసుకోవచ్చు కదా. अरे क्या हुआ मैडम, मेरे को खींच कर काय कुला रहे? నీ హిందీని పక్కన పెట్టవే, అసలే నేను పక్కా లోకలు. ఇంతకీ మా కోడలికి గోరింటాకు పెట్టడానికి వచ్చింది నువ్వే కదా? क्या गोरिंटाकू वो क्या है? క్యా కాదే, గోరింటాకు చేతులకు పెట్టడానికి వచ్చింది నువ్వే కదా? तुम क्या बात कर रहे हो, मेरे को कुछ भी नहीं समझ आ रहा. ఇదొక్కతే నా ప్రాణం తీయడానికి. దీనికి హిందీ తప్ప తెలుగు వచ్చి చావదు, తాకు తెలుగు తప్ప హిందీ వచ్చి చావదు. अरे अम्मा आप क्या बात कर रहे? తెలుగు 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 మాట్లాడుతున్నా. तेलुगु? मेरे को तेलुगु गिलगु नहीं आता. రాదా? కనీసం ఆ ముక్కన్నా తెలుగులో చెప్పి చావచ్చు కదే. అబ్బా దీనికి ఎలా చెప్పాలి? గోరింటాకు మెహందీ మెహందీ హాత్కో 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 మెహందీ 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 హాత్కో నువ్వే కదా? हाँ हाँ मैं हूँ. అమ్మయ్యా, ఇదిగో గోరింటాకు పిల్ల, ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా? क्या है? అదే పెళ్లి కూతురికి మెహందీ చేతులకి తర్వాత ముందు కాళ్ళకి 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 దాలో కాళ్ళకి కాళ్ళకి कालको बोले तो पैर. పేర్ 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 మా కోడల పేరుకి ముందు మెహందీ లగావు, ఆ తర్వాత हाथ को लगाओ. नहीं नहीं ऐसा नहीं करते, पहले हाथ को लगाते बाद में पैर को लगाते. उसे 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 हाथ तरवाते ముందు पैरक लगावे पैरक लगावे पैरक लगावे पैरक लगावे. नहीं मैडम वो तरीका नहीं है, मेरी बात समझो. उसे నీకు దండం పెడతానే, అసలే భాష నాకు చస్తున్నాను. కావాలంటే డబ్బులు 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 ఇస్తాను తీసుకో, కానీ ముందు పేరక लगाओ పేరక लगाओ పేరక लगाओ పేరక लगाओ. क्या पैसा देते? డబ్బులు 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 ఇస్తా. दे दो. తీసుకో. 100 रुपए? नहीं नहीं 500. 500 అంటే ఎంతే? 500.
5,000 చూపిస్తున్నావేంటే? 5,000? 500. ఏంటి ముందు కాళ్ళకి పెట్టడానికి 5,000 అడుగుతున్నావా? అదేం కుదరదు, 2,000 ఇస్తా అంతే. 2,000 नहीं, मुझे 500 चाहिए. అదేం కుదరదే. ఇదిగో ఇదిగో నా దగ్గర 2,000 ఉన్నాయి. ఈ 2,000 తీసుకో. తీసుకోవి, చేతులు పట్టుకో. తీసుకో తీసుకో తీసుకో. ఇదిగో ముందు పేర్లకి వేతి ఉందా? కాళ్ళకి కాళ్ళకి. నవ్వవే నవ్వు. నీ కాళ్ళు ఎటువైపు ఉన్నాయో ఈ రోజు తేలిపోతుంది. ఓసే లేకండి లేకండి, పక్కెళ్ళ వెళ్ళి కూర్చో 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 కూర్చో. అమ్మా అంజలి, కాళ్ళు చాపు. ఎందుకత్తయ్యా? కాళ్ళు చాపు. ఇదిగో మెహందీ పిల్ల, పేరుకి लगाओ, పేరుకి लगाओ, పేరుకి लगाओ, జల్దీ लगाओ, लगा लगाओ, పేరుకి लगाओ, लगाओ, జల్దీ लगावे, लगाओ. అమ్మా నీకు హిందీ రాదు కదా, ఎప్పుడు నేర్చుకున్నావు? నీ మొహం, నాకెక్కడ హిందీ వచ్చే? మరి మాట్లాడుతున్నావు కదా. लगाओ लगाओ लगाओ, ఈ 3 ముక్కలే వచ్చే. అది కూడా దీని దగ్గర నేర్చుకున్నా. వసే గోరింటాకు పిల్ల, పేరుకి लगाओ, పేరుకి लगाओ, పేరుకి लगाओ, జల్దీ लगाओ, పేరుకి लगाओ. అబ్బో ఏంటి వదినా, గోరింటకు పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నావా? పెళ్ళన్నాక ఆడపిల్ల సిగ్గుపడకుండా ఉంటుందా ఏంటి? ఓసిని సిగ్గు చీమడా. వసే గోరింటాకు పిల్ల, लगावे, పేరుకి लगाओ, పేరుకి लगाओ, పేరుకి लगाओ. ఈ సిగ్గు గోరింటాకు వల్ల పెళ్లి వల్ల వచ్చింది కాదులే వదినా, మా అన్నయ్య చూడగానే పట్టుకొచ్చింది. నేను మొత్తం చూస్తూనే ఉన్నానులే. ఊరుకో పూజ. చూసారా చూసారా, మా అన్నయ్య ముఖం చూడగానే మా వదిన బుగ్గలు ఎలా ఎర్రబడ్డాయో. ఓసిని 6 సంవత్సరాల కూతుర్ని పెట్టుకుని ఇది సిగ్గుపడ్డం, దీన్ని చూసి వీళ్ళంతా నవ్వడం, చిచ్చి చూడలేక చచ్చిపోతున్నా. అయ్యో నా కర్మ. ఏంటత్తయ్యా, మీ మనసులో ఏదో నా గురించి అనుకుంటున్నట్టున్నారు? ఓసి దీని దుంపదగా, మనసులో అనుకున్నది కూడా వినిపించిందా ఏంటి? ఇప్పుడు కూడా నా గురించే ఆలోచిస్తున్నారు కదా? అది అంజలి, అంజలి అది అది మెహందీ, మెహందీ. అంజలి, అత్తయ్య గారు మాత్రమే కాదు, మేం కూడా నీ గురించి ఆలోచిస్తున్నాం. ఓ, పెళ్లి కూతురువి, నీ గురించి ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా? మెహందీ ఫంక్షన్ లేట్ గా స్టార్ట్ అయింది కదా, అందుకే అత్తయ్య టెన్షన్ పడుతున్నారు. ఇదిగో మెహందీ పిల్ల, ఫంక్షన్ ఈ రోజే హై, రేపు నహీ హై. ముందు పేరుకి लगाओ, పేరుకి लगाओ, పేరుకి लगाओ, లేకపోతే టైం ఖతం అయిపోతుంది. పేరుకి लगाओ. अरे मेरा दिमाग खराब मत करो, मेरा काम मुझे करने दो. ఒసే, ఈ ఇంట్లో అందరినీ నేను నవ్వులేస్తుంటే నువ్వు మాత్రం నీ భాషతో నన్ను నవ్వులేస్తున్నావే. నీకు దండం పెడతానే, త్వరగా కానివే. హాత్కి తర్వాత ముందు పేరుకి लगाओ, लगाओ. ए क्या बोल रही तू? అబ్బా
చెవిటోడు ముందు శంఖ ఊదినట్టుంది నా పరిస్థితి. ఇంతలా వాగుతుంటే క్యా అంటావేంటే? ఫాస్ట్ గా లగావు, ఫాస్ట్ గా లగావు, ఫాస్ట్ గా లగావు. లగావో. ठीक है लागा दूंगी. ఉసే ఉసే ఆపు, ఏం చేస్తున్నావు? హాతున్నాయి చేతుల తర్వాత ముందు పేరుకు లగావు, పేరుకు లగావు, పేరుకు లగావు. పేర్ ఏ चुप बैठो. ఎలా పడితే అలా మెహందీ పెట్టకూడదు. ఆచారం ఒప్పుకోదు. पहले हाथ को लगाते, उसके बाद पैर पे लगाते. आप टेंशन मत लो मैडम, मैं हूं ना.